అది గతించి సంవత్సరం మాత్రమే కడగాలి గట్టిగా. ఏం వేసి కడగాలి మనం? వాక్యంతో కడుక్కుంది కాక, ప్రార్థన కడుక్కుంది కాక, ఆరాధన కడుక్కుంది కాక వేసినాము ఆటలు వేయడం వల్ల పోదు, ధనం ఇచ్చిన పోదు, మాస్టర్ గారు వెయ్యి ధరలు ఇచ్చినా కానీ పోదు, వ్యర్థమే. నీ మనసు నువ్వే కడుక్కోవాలి. వేసినాము నేను కడుక్కోవాలి. ఎవరు కడగాలి? నువ్వే కడుగు. ఎక్కడ కడుక్కుని? మందిరం కడుక్కుంది కాక. ఆమె 133 వచ్చిన 3-4 వచ్చిన 130 కీర్తన 133-4 వచ్చిన కీర్తన 130. దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలవాడు? అయినను భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. భయభక్తి కలిగిన ఏం దొరుకుతుంది? క్షమాపణ. ఏం దొరుకుతండి? దేవుని బైబిల్ కలిగిన క్షమాపణ. మనం ప్రభువా యెహోవా నీవు దోషం కనిపెట్టి చూసిన ఎడల, అన్ని దోషాలు చూసానుకో, ఇక్కడ ఎవడన్నాడో కుర్చీలు ఉంటాయి అంతే. వేసినామో ప్రతి ఒక్క దోషం చూసే ఏముంటుందండి? ఆయన చూసి వదిలేస్తున్నాడు. చూసింటే ఏం చేస్తాం? ఏమవుతుంది? మన అందరినీ మాడిపోతుందన్నమాట. అంతే కదా? అర్థమవుతుంది. ప్రభువా యెహోవా నీ దోషం కనిపించు ఎవడు నిలబడ్డు? అయినను జల్లి అని భయభక్తులు నేర్పించు నీ అంతా క్షమాపణ. దేవుని దగ్గర ఏందో మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన బైబిల్ కలిగి చూసినప్పుడు నీకు క్షమాపణ దొరికిందంట. క్షమాపణ ఎక్కడికి? నీ ప్రార్థన మన వారికి ప్రతిఫలం దొరికింది. స్తోత్రం. అర్థమవుతుంది కదా? చూడండి సామెత 20:13 అతిక్రమ దాసుకుంటాడు. అది దాసుకుంటూ కూడా విడిచిపెట్టారు. ఎక్కడ? మందిరంకి వచ్చి ప్రభువా వారం అంతా బయట ఎప్పుడు తిరిగాను, అనేక మంది బిడ్డలతో మాట్లాడాను, అనేక మాటల దోషం ఉండొచ్చు. ఆ దోషాన్ని ఎక్కడ ఒప్పుకోవాలి? అందుకే వారానికి ఒకసారి మందిరానికి వచ్చి ఒప్పుకొని ఆయన రక్తాన్ని శరీరం తీసుకునేవాడు ధన్యుడు అవుతుంది కాక. అతిక్రమ దాచిపెట్టేవాడు దాచిపెట్టుకుంటే ఎవరికి తెలుస్తుందంట? ఇక్కడ ఉన్నవాడు ఎవరి దగ్గర దాచిపెట్టినా పర్వాలేదు, ఆయన దగ్గర దాచిపెట్టకూడదు. విడిచిపెట్టుబడి ధన్యుడు అవుతుంది కాక. లాస్ట్గా యాకోబు 3:2 ముందు చెప్తాను. యాకోబు 3:2 అనేక విషయంలో ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొని శక్తి గలవాడగును. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు సర్వ శరీరము స్వాధీనం. శరీరం అంతా మాట వల్లనే స్వాధీనం ఉంటుంది. మన మాటలే మనకి మన శరీరం పాడు చెప్తా ఉంటాయి. నోటిని 4 కాసుకొని ధన్యుడు. నోటిని 4 కాసుకోం ఉదయాకున్న మాటలు 4 ఇచ్చేయగలండి. మాట యందు తప్పని వాడద్దు తన సర్వ శరీరం స్వాధీనం ఉంటుంది. అంటే మాటలు తక్కువ మాట్లాడాలి, క్రియలు ఎక్కువ చేయాలి. ఇంటికి ఎదురుపడవా మాట్లాడు, నిదానికి మాట్లాడాలి. ఎవరైనా నింద వేసినప్పుడు ఎట్లంటే మనం నిజమే నేను కూడా చూశాను అని మనం కూడా మాట వేసామనుకో, నేను కూడా పాపాత్మ అవుతాను. కాబట్టి నోటిని కాచుకుంది. అలాంటి మన నోటిని శరీరాన్ని కంట్రోల్ పెట్టుకుంటాడంట. నోటు నాలుగు వల్లనే మన శరీరం కంట్రోల్ ఉన్నట్టు కాకేస్తున్నామో గుర్తుపెట్టుకున్నారు. మన శరీరం కంట్రోల్ ఎక్కడ ఉందండి? నోరు నాలుగే. అందరూ నోటితో ఎక్కువండి వీడికి అంటారు. ఇప్పుడు నోటితో ఎక్కువండి మాట్లాడతారు. హల్లెలూయా. సరే, ఇంతకీ భక్తుల్లో అబద్ధమైన భక్తుల పేరు చెప్పండి. మంచి భక్తులు ఉన్నారు. భక్తులు ఒక వ్యక్తి పేరు చెప్పండి. అబద్ధమైన భక్తులు, ఆడిన భక్తులు, అబద్ధమైన భక్తులు. దావీదు అబద్ధమైన. ఇంకా ఇంకెవరున్నారు? భక్తుడు అబద్ధమాడు. సౌదా. ఇంకా ఇంకా మాస్టర్ గారు పేరు గారునా? మరి అబ్రహాం గారు మాట్లాడలేదా? అబద్ధం మాట్లాడదా? మా విశ్వాసే కదా, విశ్వాసనా? ఆ మాట భక్తులు మనం అందరం నేను చాలా భక్తులు నేను కూడా అనుకోండి. కానీ ఆదికాండము 22:3 వచ్చినారు. ఆదికాండము 20:2-3 వచ్చినారు. అబ్రహాము తన భార్య అయిన శారను గురించి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. చూసారా ఏం చెల్లని? ఎందుకని భయపడి, ఎవరికి భయపడి? రాజుకు భయపడి. రాజు భయ అన్నాడు భార్యని చెల్లి అని చెప్పుకున్నాడంట. మంచి విశ్వాసే కదా. దేవుడు మన లోపలికి అన్న విడిచిపెట్టి వచ్చాడు కదా. ప్రాణ భయంతో ఏం చేసిండు అతను?
ఆడడం చాలా ఒక్కొక్కసారి మనం కూడా అబద్ధాలు ఆడతాం, ఒకసారి సమస్య ఎక్కువైపోతే చూడదండి అర్థం కదా, అవి కూడా తప్పనే కదా. ప్రభు ఏమన్నాడు చూడండి ఆ మాటకి, అప్పుడు ఎందుకు ఇలాగ అబద్ధం ఆడేవంటే 20:10 చదువు ఏమందో, మరియు అబీమెలెకు నీవేమి చూచి ఈ కార్యం చేసేదమని అబ్రహామును అడగగా, అబ్రహాము ఈ స్థలముందు దేవుని భయం ఏమాత్రమే లేదు అది కనుక ఏం లేదంటే భయం లేదు వాళ్ళకి, ఎవరికి లేదు, రాజుకి ఏం లేదంటే భయం లేదు. ఏం చేస్తాం, భయం లేదు, భయం లేదు దగ్గరికి వెళ్ళమ్మా, మూర్ఖుడి దగ్గర మాట్లాడగలవా, అందుకు భయపడుతున్నా చెల్లి అని చెప్పుకున్నాడంట. అలాగంటే ప్రాణం కాపాడుకుందాం అనుకున్నాను పాపం. కానీ 3వ వచనం ఏమన్నాడు దేవుడు, అయినను రాత్రి వేళ దేవుని స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అది ఎవరు చెప్పారు ఈ మాట? చూసారా, అబ్రహాం తన భయం ఒక్కోసారి భయంతో మనం ఏం చెప్తాం, తప్పు అబద్ధం ఆడేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు, ఎందుకు భయపడ్డావంటే అబ్రహాం ఏం చెప్తున్నాడు సరా, నువ్వు దేవుడు భయపడినాడు, మూర్ఖుడితో మాట్లాడలేను కాబట్టి నేను అబద్ధం ఆడవలసిన భక్తులమే, ఆ ప్రార్థనా పరులమే, విశ్వాసం కలవని ఒక్కొక్కసారి వెనక్కి లాగుతాం, సైతానండి వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో కూడా మనం ముందుకెళ్తే దేవుడు మా దేవుడితో మనకు తోడేయడం కాక. ఇప్పుడు దేవుడు తోడంటే సార్ వచ్చింది, దేవుడు తోడడానికి సార్ వచ్చిందా? దేవుడు ఎవరు తోడున్నారు? అబ్రహాంకి తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాం వెళ్ళి దేవుడు వెళ్ళి అభిమేలతో మాట్లాడిగో ఏం చేశాడు, అభిమేలతో చెప్పాడు అనుకో, ఈ భక్తి కూడా నీ మనం ప్రార్థన చేస్తున్నారు, నువ్వు సత్తాన్ని ప్రార్థన చేస్తాను కానీ వెంటనే ఎలా గురించి పెడతారా బోల్డ్ ఆస్తి. మరి ఒక్కోసారి మనం అనుకుంటాం ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు మనం అనుకుంటాం, కానీ మనం ఒక్కోసారి పడిపోతూ ఉంటాం. అవి కూడా మన హృదయాన్ని దోషారోపణ చేస్తాం. దాన్ని మన హృదయాన్ని ప్రతిదినము సరి చేసుకుని ప్రతిదినం మనం మొఖాన్ని కడుక్కుంటాము, ప్రతిదినం మన హృదయంలో మన హృదయాన్ని అర్థంలో చూస్తాం. మన మొఖాన్ని మనం అర్థం చూస్తామా, హృదయాన్ని కూడా మనం చూసుకుందాం కాక. మీ హృదయం దోషారోపణ చేసినప్పుడు ఏం చేద్దాన్ని సరి చేసుకుంటే కాక. హల్లెలూయా. చూడండి కానీ ఎఫెసీయుల 4:15 ఎఫెసీయుల 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆమేన్. ప్రేమ కలిగి సత్యం చెప్పు క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు ప్రభు వలె మనం ప్రేమ కలిగి సత్యం చెప్పి క్రీస్తు ప్రభు వలె మనం ఉంటాం కాక. ఏమంటారండి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు అంటే మనం అన్ని విషయములను ఎదగాలి. ప్రతి విషయంలో ఏం చేయాలి? ఎదగాలి. ప్రేమ కలిగి సత్యం మనం అన్ని విషయంలో ఎదిగేటప్పుడు దేవుడు దయచేయండి. ప్రతి విషయంలో మనం అబద్ధం ఆడుతూ ఉంటాం, కానీ మన హృదయం చేత దోషారాపణ. అబ్రహాం దోషారాపణ చేసిందా చేయలేదా? తర్వాత చెప్పలేదా? ఎందుకు ఈ పని చేసావంటే నువ్వు దేవుడు అంటే భయం లేనివాడు కాబట్టి నేను ఇలా చెప్పవలసి వచ్చిందని అతను సంజయ్ చెప్పుకున్నాడు. అబ్రహాం గారు దేవునితో ఏదైనా మన ఆసక్తిలో ఉన్నామో మన హృదయం మనం సరి చేసుకున్నాం కనుక, మన తలంపులు సరి చేసుకున్నాం, మన ఆలోచన మన హృదయం తలంపు పట్టుకుంటే ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ఏ విషయం పడిపోతుందని మనం సరి చేసుకున్న దేవుడు. అదే చూడండి, ఆదికాండం 3:3 చదవండి ఒకసారి. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము